इति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नष्टि कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। శ్రీరాధే హరే కృష్ణ. సో మనము నిన్నటి వరకు ఎక్కడి వరకు చెప్పుకున్నాము? మాతాజీ పాట పాడదాం. జయ రాధమా. ఓకే. జయ రాధ మాధవ కుంజ జయ కుంజ విహారీ జయ రాధా మాధవ జయ కుంజ విహారీ గోపీ జన వల్లభా జయ గిరివరధారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరదారి జయ యశోదనందన వ్రజ జన రంజన జయ జశోదనందన జయ వ్రజ రంజన యశోదనందన వ్రజ జన రంజన జయ జశోదనందన జయ వ్రజ జన జయ యమున తీరావనచారి జయ యమున తీరావనచారి రాధ మాధవ జయ జయ కుంజ విహారీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పాడాలనిపిస్తుంది. చిన్న పాట. భాగవతం చదివే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ పాట పాడుతూ ఉంటారు అన్నమాట. సో మనము నిన్నటి వరకు 28 వరకు చెప్పుకున్నామా శ్రావణి మాతాజీ? మాతాజీ. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకం నుండి ఇది భాగవతం యొక్క 10వ క్యాంటో శ్రీకృష్ణ భగవానుడు అని పుస్తకం రాసి ఉన్నారు. అందులోంచి మనము చెప్పుకుంటున్నాం. సో 28 వరకు అయిపోయినాయి. 29వది ఈరోజు మనము చూడాలన్నమాట. సో 28 వరకు ఏం జరిగిందో మనము మొదటి నుంచి కాకపోయినా 28వ దాంట్లో ఏం జరిగిందో ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఎవరు చెప్తారు? శ్రావణి మాతాజీ కాకుండా, ఎందుకంటే ఆమె చెప్పారు కాబట్టి. హరే కృష్ణ. నేను చెప్తాను మాతాజీ. చెప్పండి. 28వ చాప్టర్. 28వ చాప్టర్ లో నిన్న చాలా చిన్న స్టోరీ, వరుణ బంధం నుండి నందమహారాజును రక్షించుట, ఎట్లా రక్షించారు అని ఆ కథ. ఆ కథ కంటే, ఆ కథలో ఉన్న దానికంటే ఇక్కడ చాలా మటుకు భగవద్గీతలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, 2 ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ చెప్పారు. దాంట్లో ఒకటి భౌతిక ఆకాశానికి ఆధ్యాత్మిక ఆకాశానికి తేడా ఏంటి, మళ్ళీ వీళ్ళు భౌతిక చింతనలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఎలా ఉంటారు, ఈ 2 చెప్తాను నేను. భౌతిక చింతనలో ఉన్నోళ్ళు వాళ్ళు ఎట్లా అంటే అజ్ఞాన అంధకారంలోనే ఉంటారు, ఎప్పుడు ఉండి దేహాత్మ బుద్ధిలోనే ఉంటారు. మనం దేహంకి ఏం చేద్దామా అన్న ఆలోచనలతోనే అదే పనులు చేస్తూ ఉంటారు. బద్ధజీవులు అయిపోతారు అలా చేసి చేసి దేహానికి. ఇంకా జ్ఞానం కూడా అజ్ఞానంలో ఉంటారు. వాళ్ళు జ్ఞానం ఎలా పొందాలి అన్న ఆలోచన ఉండదు. వాళ్ళు చేసే కర్మలన్నీ, అంటే ఏ పని చేసినా దేహానికి ఏమి అవసరము అదొక్కటే వాళ్ళ ఆలోచన అన్నమాట. ఎందుకు అలా ఉంటారు అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తు గురించి జ్ఞానము లేకపోవడం.
ఆ జ్ఞానం అనేది కొంచెం కూడా వాళ్ళకి ఉండదు. కొంచెమన్నా మనము డైవర్ట్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ వాళ్ళకి అది ఏంటి, ఆధ్యాత్మిక లోకం ఏంటి, ఆ జగత్తు ఏంటి అన్న గురించి ఎవ్వరూ చెప్పలేదు. వాళ్ళు ఎగ్జాంపుల్ అనాగరికతలో ఉన్నప్పుడు ఉన్న ప్రజలు, వాళ్ళకి తిండి ఏం కావాలి అది ఇది అట్లా ఉండే. స్లోగా జ్ఞానము వస్తూనే ఉంది మనిషికి. ఇప్పుడున్న మనిషికి చాలా జ్ఞానము ఉంది. సో అది మీరు వీడియో తెలుసుకోవాలి. ఆన్ చేసుకోలేదా? హరే కృష్ణ. చేసుకోలేదు. చేసుకోవడానికి చేస్తారా? చేయగలరా? చేస్తున్నాను. ఫేస్ కనిపించినా చాలు. ఎస్, నైస్. చేసుకో అట్లా అన్నమాట. వాళ్ళకి అనాగరికత ప్రజలు ఏం చేశారు, వాళ్ళకేం తెలియదు. అడవిలో ఉన్నారు, అట్లానే వాళ్ళు కూడా ఉండిపోతూ ఉన్నారు. ఏదో తినడానికి, ఇంత బట్ట కట్టడానికి ఒక చిన్న షెల్టర్ ఉంటే చాలు అట్లా. కానీ ఇప్పుడు మన నాగరికత పెరుగుతున్న కొద్దీ, చాలా డెవలప్మెంట్ వచ్చినప్పుడు జ్ఞానం అనేది చాలా సంపాదించుకున్నారు అందరూ. సో అంత జ్ఞానము వచ్చినప్పుడు ఇంకా ఎందుకు అజ్ఞానంలోనే ఉండాలి? సో జ్ఞానము కావాలి అని ఈ ఆధ్యాత్మిక ఆకాశంలో చింతన ఉన్నోళ్ళు ఫస్ట్ జ్ఞానంని పొందుతారు. ఏది ఎక్కడ విన్నా కూడా, చేసినా కూడా వాళ్ళు దేహ త్యాగం చేసేస్తారు. ఈ దేహానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వేరే వాటికి, అంటే ఆత్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇచ్చి దేహ త్యాగం అనేది చేస్తారు. వాళ్ళే శుద్ధ భక్తుల కింద. చాలా మనం నేర్చుకున్నాం కదా, శ్రవణము, కీర్తనము, ఇంకా డిస్కషన్ లో నేర్చుకోవడము, నేర్చుకున్నది కొద్దిగా పాటించడము, ఇలా అన్ని చేస్తూ వాళ్ళు శుద్ధ భక్తులుగా మారిపోతారు. వాళ్ళకున్న జ్ఞానము 10 మందికి చెప్తారు. 10 మంది ఏం చెప్తున్నారో విని ఇంకా జ్ఞానము సంపాదిస్తారు వాళ్ళు. అలా ఎలా అనుకున్నారు? ఇలా చాలా మటుకు ఎవరికన్నా వాళ్ళకి తెలిసింది చెప్పాలి, వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పాలి అని చాలా సార్లు ట్రై చేస్తారు ఎవరు? ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు. సో ఈ భౌతిక చింతన ఉన్న వాళ్ళకి ట్రై చేస్తారు. వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి భౌతిక చింతన ఉన్న వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చినా కూడా వాళ్ళు దేహాత్మ బుద్ధిలో కాకుండా కొంచెం కొంచెము వాళ్ళు చేసే కర్మలను దేవుడికి సమర్పించడము అట్లా చేస్తూ వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతనలోకి రా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇక్కడ ఇవి రెండు మనము నేర్చుకోవాలన్నమాట మనము. సో ఇక్కడ ఎందుకు భగవద్గీత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, మనము భక్తి యోగము 12వ చాప్టర్ లో మనము నేర్చుకున్నాం అన్నమాట. ఎలా భక్తి చేయాలి, ఏమి చేయాలి అంటే ఫస్ట్ ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవాలి. అది ఫస్ట్. గుణములు 3 గుణములు ఉంటాయి కదా, రజోగుణము, తమో గుణము, ఇంకా ఫస్ట్ది సత్వగుణము. సత్వగుణముని ఎప్పుడు రజోగుణం అనగొట్టాలనే చూస్తుంది. రజోగుణముని ఎవరు అనగొట్టాలని చూస్తారు? తామస తామస్. గుణం. ఇట్లా అన్నమాట. సో వీటిని అన్నిటినీ ఓవర్కమ్ ఒకటేసారి మనము ఫస్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు వస్తే మనం టెన్షన్ లోనే ఉంటాం, కానీ అన్ని చేయలేము. సో స్లోగా కొంచెం సత్వగుణము చేస్తూ మన జీవనం గడుపుకోవడానికి రజోగుణంలో ఉంటూ తామసం గుణాన్ని మాత్రం చాలా పక్కకి పెడుతూ ఉండాలి. అప్పుడు పెట్టినప్పుడు మనకు ఒక ఏజ్ వస్తుంది, రజోగుణంలో ఉండే అవసరమే ఉండదు. మనము మొత్తము ఫస్ట్ దాంట్లోనే, ఫస్ట్ ఏంటి అది? సత్వగుణం. సత్వగుణం. సత్వగుణంలో ఉండే ఛాన్సెస్ వస్తాయి. ఒక స్టేజ్ వస్తుంది అందరికీ అన్నమాట, ఇంకా బాధ్యతలు అన్ని ఉండవు. ఆ టైంలో మనం సత్వగుణంకి వచ్చి మన భక్తి భావనలో ఉంటే మనము తొందరగా పైలోకానికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ దీంట్లో చాలా బాగా ఇచ్చారు ఈ చాప్టర్ లో. నిన్న చాప్టర్ లో గోపికలు అందరూ చూడండి, వాళ్ళకి పైలోకం చూపించేశాడు ఒక మడుగులో తీసుకెళ్ళి. ఎందుకు? వాళ్ళ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఆలోచన. వాళ్ళ ఆలోచన తలలో ఆలోచిస్తుంది ఏంటి అదంతా కృష్ణుడికి తెలుసు. ఇప్పుడు మనం చాలా మంచి పనులు చేస్తాం, కానీ మన మనసులో ఉన్నది వేరే అవుతే కృష్ణుడికి తెలుస్తుంది కదా. సో మన మనసు కూడా మంచిగా ఉండాలి, మనం చేసే పనులు కూడా మంచిగా ఉండాలి. ఇక్కడ గోకులంలో వాళ్ళందరూ అదే దాంట్లో ఉన్నారు. వాళ్ళ మనసు తెలుసుకొని వీళ్ళు ఎప్పుడు నా చింతనలోనే ఉన్నారు, నన్నే స్మరిస్తున్నారు అని తెలుసుకున్న శ్రీకృష్ణ భగవానుడు
వాళ్ళని మడుగులోకి తీసుకెళ్ళి వాళ్ళకి అంతా చూపించేశాడు. స్వర్గలోకం ఏంటి, ఆయన శ్రీకృష్ణ లోకం ఏంటి అన్ని చూపించేశాడు అనమాట. అంటే అంత నమ్మకము ఏర్పరిచారు వాళ్ళు. సో వాళ్ళు గోపికలు వాళ్ళంతా ఎన్నో జన్మల నుంచి ఆయన చుట్టూ ఉంటూ ఆయన సేవలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ భాగ్యము కలిగింది. మనకు కూడా కొంచెమన్నా అట్లాంటి భాగ్యం కృష్ణుడు ఎక్కడ పుడితే అక్కడే వాళ్ళు కూడా పుడుతూ వచ్చారు చూడండి. ఈ 28th దాంట్లో ఇస్తూ వచ్చారు. కృష్ణుడి చుట్టూనే ఏ అవతారం ఎత్తినా కూడా సత్వగుణంలో ఉన్న వాళ్ళంతా ఆయన చుట్టూనే పుడుతూ ఉన్నారు. ఆయన మంచిగా వాళ్ళని పైనకి తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఈ చాప్టర్ లో. ఆ స్టోరీ కంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఇంకా ఇంకొక 14th చాప్టర్ లో కూడా 2 శ్లోకాలు ఇచ్చారు దీనికి సంబంధించిందే. ఆ శ్లోకాలు ఒక్క చదవాలా మాతాజీ? చదవండి. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబంధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఆయన ఏమంటాడు? సత్వరజస్త గుణములను నాశనము లేని జీవాత్మను శరీరమును బంధించను అన్నమాట. ఒక శరీరం దేహం ఇక్కడ చెప్పుకున్నాం కదా, దేహశుద్ధిలోనే ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు కదా. అట్లాగే ఇక్కడ వీళ్ళు ఎప్పుడు దేహశుద్ధిలో ఉంటూ సత్వ రజస్త గుణములు కొంచెం ఉంటూ తామస గుణంని మొత్తము తీసేయాలి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ అర్జున, రజోగుణము రాగాత్మకము, అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగునవి ఎరుంగును. అది జీవాత్మను కర్మ ఫలము యొక్కయు సాంగత్యముతో బంధించును. ఇక్కడ కూడా రజోగుణము గాని తామస గుణము గాని ఇవి రెండు మనల్ని బంధించేస్తాయి అన్నమాట. ఇంకా విడిపించుకోవాలి అంటే మనము స్లోగా జరుగుతూనే ఉండాలి. సత్వగుణము జీవుని సుఖములో నిమగ్నము చేయును. మనకి ఎప్పుడు సుఖం అనేది వస్తుంది? సత్వగుణంలో ఉంటేనే సుఖము. ఇవన్నీ తాత్కాలికము, టెంపరీ. మాతాజీ చాలా చెప్పారు ఈ పద్యాలు ఇంపార్టెంట్ అని. సో ఇవన్నీ టెంపరీ. సత్వగుణంలో ఉన్నప్పటికీ ఎప్పటికీ సంతోషమే వాళ్ళకన్నమాట. ఒకవేళ కష్టం వచ్చినా అది తక్కువగా చూస్తారు ఆ కష్టాన్ని, అప్పుడు సంతోషంలోనే ఉంటారు వాళ్ళు. రజోగుణము కర్మల యందు నిమగ్నిగా చేయును. తమో గుణము జ్ఞానుని కప్పివేసి ప్రమాదాలతో ముంచివేయును. ఇక్కడ చూసారా 3 క్లియర్ గా ఇచ్చారు. సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఇక్కడ 3 గుణాలు ఇట్లా అన్నమాట. సత్వగుణంలో ఉంటే నీకు సుఖము, రజోగుణములో ఉంటే అన్ని కర్మల్లోనూ నిమగ్నమైపోయి ఉండి దేవుని కర్మలు తక్కువగా చేస్తావు. ఇంకా తామగుణంలో ఉంటే నీకెప్పుడు ప్రమాదాలతోనే ముంచి వేస్తారు. సో ఇట్లా ఇది నాకు అర్థమైంది ఈ చాప్టర్ లో 28th దాంట్లో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి హరి బోల్ మాతాజీ, వెరీ నైస్లీ సెడ్. అంటే మాతాజీ హరి బోల్. అదే కొంతవరకు భగవద్గీత తీసుకుని ఎక్స్ప్లెనేషన్ అనేది శ్రావణి మాతాజీ కొంతవరకు చేశారు. సో మాతాజీ చాలా డీటెయిల్గా వెళ్ళారు. ఇక్కడ మధ్యలో శ్రీల ప్రభుపాదుల వారు భాగవతము భగవద్గీత 2 మిక్స్ చేసి మనకి వేదాల్లో అర్థం కాదు కాబట్టి ఇందులో మనకి మిక్స్ చేసి చెప్తూ ఉన్నారు. అవి అక్కడక్కడ మనకి చెప్పుకుంటూనే ఉండాలన్నమాట. అంటే ఈ త్రిగుణాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి తెలుసుకుంటేనే, ఆ తత్వం తెలుసుకుంటేనే కృష్ణ తత్వం అన్నమాట. సో కృష్ణుడిని మామూలుగా ఏదో స్టోరీ లాగా చదువుకోవడం కాకుండా ఈ విధంగా మనం అప్లై చేస్తూ, అంటే లైఫ్లో అప్లై చేయడం అని మాతాజీ చెప్తూ ఉన్నారు. అంటే మనము పైకి బాగా సేవ చేస్తున్నట్టు ఏదో మనం క్లాస్ అయితే తీసుకుంటున్నాం, కానీ మనసులో ఇంకా వేరే ఆలోచన ఉంటే అది కృష్ణుడికి తెలిసిపోతుంది అని చెప్తున్నారు. అది చాలా కరెక్ట్. నేను చాలాసార్లు క్లాసుల్లో చెప్తూ ఉంటాను. కృష్ణ ఎవరు అంటే ఒక సీసీ కెమెరా మనకి బయట, మాకు అపార్ట్మెంట్లో బయట ఉంటుంది, ఆ ప్రాంతాన్ని మాత్రమే తీస్తుంది.
కానీ భగవంతుడు మొత్తమే మన మనసులో ఏదుందో ఆయన తెలిసిపోతుంది. అందుచేత గోపికలు అనేది చాలా హయ్యర్ స్టాండర్డ్ అనమాట. ఎంత హై స్టాండర్డ్ అంటే అసలు మనం ఊహించుకోలేమన్నమాట. అందుచేత హయ్యర్ స్టాండర్డ్ వాళ్ళకి ఇంకా ఇంకా వరాలు ఇస్తూ ఉంటాడు. వాళ్ళకి గోలోకమే చూపించేశారు భగవంతుడు. కిందకి నీళ్ళల్లోకి తీసుకెళ్ళినా అక్కడ గోలోకం చూపిస్తే ఇంకా కృష్ణుని ఎలా వదులుతాము? వదలలేము. మనకెందుకు చూపియట్లేదు, మనకెందుకు అది ఆ జ్ఞానం రావట్లేదు అనంటే మనం ఎక్కడో అక్కడ తామస గుణాల్లో ఉన్నాం అనమాట. ఈ తామస గుణం నుంచి మనం నెమ్మదిగా వెలుపలికి రావాలి అని ఈ మాతాజీ చాలా చక్కగా వివరించారు. సో అలా నందుడు వెళ్ళిపోయినప్పుడు నందుడిని విడిపించడానికి శ్రీకృష్ణ భగవానుడు కృషి చేసి విడిపిస్తాడు. అయితే అంతకంటే ముందు మనం చదువుకున్నది ఏంటి అనంటే, అంతకంటే ముందు చాప్టర్ ఏంటి? శ్రావణి మాతాజీ తీసుకున్న చాప్టర్ ఒక్కసారి జ్ఞాపకం చేయండి. హెడ్డింగ్ చెప్పండి. హరే కృష్ణ. వరుణుని బారి నుండి నందమహారాజుని విముక్తి మాతాజీ. స్వర్గరాజు ఇంద్రుని ప్రార్థనలు. ఇంద్రుడి ప్రార్థన అనమాట. అయితే ఇంద్రుడు పశ్చాత్తాపంతో ఏమేం ప్రార్థన చేశాడు అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అంతకంటే ముందు ఏమైంది? గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. సో వారం రోజులు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఆపి, అంటే వాళ్ళందరూ గోవర్ధన పర్వతం కింద షెల్టర్ తీసుకోవడం అనేది మనం చూసాం. అక్కడి నుండి వస్తూ ఇక్కడికి ఏమైందంటే రాసలీల పూర్వరంగం అన్నమాట. అంటే రాసలీల అని దేన్ని అంటారు అంటే, ఒక పురుషుడితోని స్త్రీలు అందరూ చక్కగా తయారయ్యి నాట్యం చేయడాన్ని సామాన్యంగా రాసలీల అని అంటారు. సో ఈ రాసలీల నృత్యం శరదృతువునందు పూర్ణిమ నాడు జరిగిందని శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. శరదృతువు అంటే ఏంటి? ఈ ఋతువుల గురించి మనం చెప్పుకున్నాం. ఒక్కసారి శరదృతువు అంటే ఏంటో చెప్పండి. హరే కృష్ణ. చలికాలము, వర్షాకాలం తర్వాత ఈ చలికాలం అనేది వస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుందని ఎన్నో రకాలుగా మనము వివరించుకున్నాము. సో ఈ శరదృతువులో మంచి పువ్వులు, ఆకులు పచ్చగా, వర్షం పడి ఎప్పుడైతే ఆగిపోతుందో సెలయేళ్ళు అన్నీ కూడా చక్కగా నీళ్లతో నిండి అందరూ ఆహ్లాదకరంగా, శరదృతువు అని మీకు గుర్తు లేకపోతే పిక్నిక్ మంత్ అని గుర్తుపెట్టుకోండి. ఆ సమయాల్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ సమయాల్లో అంతా కూడా వర్షాలు ఉండవు, కొంచెం చలి ఉంటుంది అంతే. కానీ పువ్వులు విరబూసి మార్గశిర మాసంలో చాలా బాగా వస్తాయి అన్నమాట. అందంగా ఉంటుంది. పూర్ణిమ రాత్రులు వెన్నెలతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. సో రాసలీలా నృత్యము శరదృతువునందు పూర్ణిమ నాడు జరిగిందని శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. సో మనం శ్రీకృష్ణ దేవాది దేవుడి పుస్తకం అంటే శ్రీమద్ భాగవతంలోనిదే అన్నమాట. సో ఈ అధ్యాయంలో ఏం వర్ణించారు ఇంతకుముందు అంటే గోవర్ధన పూజ. గోవర్ధన పూజ ఎప్పుడు జరుగుతుందంటే కార్తీక అమావాస్య నాడు జరిగిందంట. కార్తీక అమావాస్య అంటే ఏంటి? కార్తీక మాసంలో వచ్చే అమావాస్యని ఏమంటాం? దీపావళి అమావాస్య. అందుకే ఆ మరుసటి రోజు మనం అన్నకూటు అదే చేస్తామన్నమాట గోవర్ధన్. సో గోవర్ధన పూజ కార్తీక అమావాస్య నాడు జరిగింది అని తెలుస్తుంది అంటున్నారు. ఆ నెక్స్ట్ డే ఒక ఫంక్షన్ చేస్తారు, దీపావళి నెక్స్ట్ డే. మీకేమైనా గుర్తుందా ఎవరికైనా? గోవర్ధనగిరి పూజ మాతాజీ. దానికంటే ముందు భాయ్ బీజ్, బగిహస్త భోజనం మాతాజీ. రైట్. ద్వితీయ పండగ మాతాజీ బగిహస్త భోజనం. భ్రాతృద్వితీయ జరపబడుతుంది అని అన్నారు. అంటే బ్రదర్స్ని పిలుచుకొని ఆనందంగా గడుపుకుంటారనమాట. సో అది భాయ్ బీజ్ అంటారు హిందీలో. అది తర్వాత గోవర్ధన్ పూజ అమావాస్య నాడు జరిగింది, భాయ్ బీజ్ జరిగింది. తర్వాత ఇంద్రుడు కుంభవృష్టి, వడగల్లవాన ఇవన్నీతో కోపం తెచ్చుకున్నాడు. కృష్ణుడు 7 దినాల పాటు కార్తీక శుక్లం వరకు గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా పట్టుకుని ఉన్నాడంట. ఇవన్నీ జరిగేసరికి ఏమైంది? దశమి వచ్చింది. దశమి రోజు బృందావన వాసులంతా కూడా చక్కగా కృష్ణుని అద్భుత చర్యల గురించి తమలో తాము
అద్భుతము, కృష్ణుడు అద్భుతం అని పొగిడారు కదా. మీకు గుర్తుందా ఏ విధంగా పొగిడారు? పూతన ఎలా ఐ మీన్ ముక్తి పొందింది, అది 3వ నెలలో కృష్ణుడు చేసిన లీల. ఆ తర్వాత 5వ నెలలో, 6వ నెలలో, సంవత్సరం, ఇవన్నీ కూడా మనం అన్ని తలుచుకున్నాం కదా ఆయన యొక్క లీలలు. సో ఈ గొప్ప ఇవన్నీ కూడా వాళ్ళు తలుచుకున్నారు. మరుసటి దినం నందమహారాజు ఏకాదశి వ్రతం ఆచరించారు. మనం అందరం కూడా ఏకాదశి వ్రతం ఆచరించాం. అయితే నిన్న ద్వాదశి రోజు శ్రావణి మాతాజీకి ఆ స్టోరీ రావడం చాలా అదృష్టం అని నాకు అనిపించింది. సో ద్వాదశి రోజు ఏం చేస్తారు, మనం తెల్లవారే స్నానం చేసి అన్ని చేస్తూ అంటే కార్యక్రమాలు చేసుకుంటాం కదా. చక్కని భోజనం తయారు చేసి భగవంతుడికి పెట్టి మనము పారణ చేసి అవి తినడానికి. సో నందమహారాజు అందులోకి వెళ్ళి అందులో చిక్కుకుపోవడము, మళ్ళీ కృష్ణుడు విడిపించడము, ఇవన్నీ కూడా వరుణి సేవకులు ఆయన నిర్బంధించగా కృష్ణుడు ఆయనను విడిపించను. తర్వాత కృష్ణుడు ఇతర గోపాలతో పాటు నందమహారాజును ఆధ్యాత్మిక ఆకాశంను చూపెను. సో ఇక్కడ ఈ విధంగా శరదృతునందని పూర్ణిమ గడిచిపోయిందంట. సో మళ్ళీ పూర్ణిమ రావాలంటే ఇంకా 1 year ఆగాలి. ఇక్కడ గొడవ అయిపోయింది. సో ఆశ్విజ్య పూర్ణిమ శరత్ పూర్ణిమ వ్యవహరించబడుతుంది కనుక గోపికలతో రాసలీలా నృత్యం చేయుటకు కృష్ణుడు మరి ఒక్క సంవత్సరం వేచి ఉండవలసి వచ్చింది. సో అప్పుడు ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఆయన గోవర్ధన పర్వతం ఎత్తాడని చెప్పుకున్నాం మనం? 6 నుండి 7 సంవత్సరాలు ఉండొచ్చు అని. సో 1 సంవత్సరం గడిచిపోయింది. 7 సంవత్సరముల వయసున అతడు గోవర్ధన పర్వతం ఎత్తెను కనుక రాసలీల అతనికి 8వ ఏట జరిగింది అని చెప్పుకుంటున్నారు. సో అప్పట్లో పిల్లలకి త్వరగా మ్యారేజ్ చేసేవారు. ఎందుకు మీకేమైనా ఐడియా ఉందా? చాలా చిన్నప్పుడే మ్యారేజ్ చేసేవారు, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా. బాల్య వివాహాలని చేసేవారు మాతాజీ. బాల్య వివాహం అని తర్వాత మన వాళ్ళు ఆపారు దాన్ని. బాల్య వివాహం అని కాదు, వివాహము వాళ్ళు కేటాయించేసి పిల్లవాడికి చేసేసేవాళ్ళు అనమాట. అంటే పెద్ద అయిన తర్వాత ఏ మాట వింటారో వినరో, తర్వాత అన్ని వినయము విధేయతలు అత్తవారింట్లో చక్కగా నేర్చుకుంటారని చెప్పేసి. కానీ ఆ అమ్మాయిల్ని రజస్వలం అయ్యేదాకా కూడా పంపించేవారు కాదు. అన్నీ నేర్పించి అత్తమామలతోని మంచి కుటుంబంలో ఎలా ఉండాలి ఏంటి అవన్నీ కూడా నేర్పించి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అత్తమామలు ఆడపడుచులతోని చక్కగా పరిపక్వత చెందుతారనమాట వాళ్ళు. ఆ తర్వాతే పిల్లలు పుడతారు వాళ్ళకి. సో అండర్స్టాండింగ్ బాగా ఉండాలి అని చెప్పేసి అప్పటి రోజుల్లో నువ్వు పొడుగు, నువ్వు పొట్టి, నువ్వు నలుపు, నువ్వు తెలుపు ఇలాంటి వ్యత్యాసాలు ఏమీ ఉండేవి కావు. చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోతే ఎదుగుదల అనేది మనకి 12 సంవత్సరాలు 13 15 సంవత్సరాల వరకు ఎదుగుతారు కదా. సో ఒక్కొక్కసారి అమ్మాయి కూడా అబ్బాయి కంటే పొడుగు ఉండవచ్చు. సేమ్ వే ఇక్కడ బలరాముడు ఎంత బలశాలి కదా, చాలా పెద్దగా ఎలా ఉంటాడంటే అలా ఉంటాడు. అయితే బలరాముడి యొక్క భార్య పేరేంటి మీకు ఎవరికైనా ఏమన్నా తెలుసా? రేవతి మాతాజీ. రేవతి మాతాజీ. రేవతి మాతాజీ కలర్ తెలుసా మీకు? ఎక్కడైనా చూసారా? బృందావనంలో మనకు కనిపిస్తారనమాట. చాలా నలుపు ఆవిడ నిలబడితే బలరాముడు చాలా తెలుపు కదా, ఆవిడ ఎదురుగా కానీ పక్కకు కానీ నిలబడితే ఆ యొక్క నీడ ఆ నలుపు బలరాముడి మీద కూడా పడి బలరాముడు నల్లగా కనిపిస్తాడు. బృందావనంలో ఒక చోట ఈ గుడి ఉందన్నమాట. సో అక్కడ అలా అన్నమాట. ఆమె పొడుగు కూడా చాలా ఉంటుంది. సో ఆ విధంగా అక్కడ ఇవన్నీ వ్యత్యాసాలు చూడకుండా ముందే చక్కగా పెళ్ళిళ్ళు చేసేవారనమాట. సో ఇక్కడ అంత చిన్నప్పుడే రాసలీల కృష్ణుడు చేశాడు అని చెప్తున్నారు. శరదృతువునందలి పూర్ణిమ గడిచిపోయింది కాబట్టి మళ్ళీ 1 సంవత్సరం ఆ రాసలీల నృత్యం కోసము కృష్ణుడు వేచి ఉండాల్సి వచ్చింది అని చెప్తున్నారనమాట. సో 7 సంవత్సరముల వయసులో అతడు గోవర్ధన పర్వతం ఎత్తెను కనుక రాసలీల అతనికి 8వ ఏట జరిగింది అని మనము చెప్పుకోవచ్చు అని అంటున్నారు. సో రాసలీల అంటే ఏంటి అంటే
ఒక రంగస్థల నటులు పలువు నర్తకీమణులతో కలిసి చేయు నృత్యాన్ని రాసనృత్యము అని వైదిక సాహిత్యాన్ని బట్టి అంటున్నారు. కృష్ణుడు శరత్ పూర్ణిమను చూడగానే ఆ ఋతువున పూలతో ముఖ్యంగా అత్యంత పరిమళ భరితముగు మల్లికా పుష్పములతో తనను అలంకరించుకొనెను. కృష్ణుడు తమ భర్త కావలెనని గోపికలు కాత్యాయనికి చేసిన ప్రార్థనలను కృష్ణుడు అప్పుడు స్మరించెను. సో ఇక్కడ గోపికలకి చాలా వరకు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ భర్తలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా చూసినట్లయితే కృష్ణుడు ఒక్కడే పరమ పురుషుడు. మిగతా పురుషులందరూ కూడా ఏదో భౌతిక లోకం కొరకే పురుషులు. సో అలా గోపికలందరూ వాళ్ళ ఇంట్లో అత్త మామలు భర్త అందరూ ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు పిల్లను అంటే ఈ ఫ్లూట్ ఊదగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళట, అంత ఇష్టం అన్నమాట. సో రాసలీలలో ప్రతి ఒక్కరూ పాల్గొనేవాళ్ళు. ఇప్పుడు మనం పబ్బులు అంటాం కదా, పబ్బులు క్లబ్బులు రాత్రిపూట ఆడుతూ ఉంటారు. అవన్నీ కూడా దేహ సంతోషం కోసం ఆడతారు. కానీ వీళ్ళు ఆధ్యాత్మికంగా అంత అంటే భక్తి భావనతోని ఆడేవాళ్ళు అన్నమాట. సో ఇక్కడ కృష్ణుడికి గుర్తొచ్చేసింది. ఇక్కడ వస్త్రాపహరణం మనం అదే చూసుకున్నాం కదా ఇంతకుముందు స్టోరీలో. కృష్ణుడు బట్టలన్నీ కూడా దొంగిలిస్తాడు గోపికలది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే కాత్యాయని వ్రతం చేస్తున్నారు. కాత్యాయని అంటే పార్వతీదేవి. ఆ వ్రతం ఎందుకు చేస్తారు ఆడపిల్లలు? భర్త రావాలనేసి చేస్తారు, భర్త రావాలి అని పూజ చేస్తారు. అయితే కృష్ణుడికి మనం ఇంతకు ముందే ఆంతరంగికంగా కృష్ణుడికి మన విషయాలన్నీ తెలుసు అని చెప్తున్నాం. అన్నీ తెలుసు, నన్నే భర్త కావాలని వీళ్ళు మనసులో అనుకుంటూ కాచాయని వ్రతం చేయడం ఏంటి అని అక్కడ కృష్ణుడు లేదు వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆ బట్టలన్నీ ఎత్తిపోయి మళ్ళీ నగ్నంగా వచ్చి నాకు నమస్కారం చేస్తే గాని నేను ఇవ్వను మీ బట్టలు అనేది వాళ్ళకి చెప్తాడనమాట. మనసులో నన్ను పెట్టుకుని మీరు ఎలాగా. సో అది గుర్తొచ్చిందంట. ఆ పూర్ణమి వెన్నెల రోజు ఈ గోపికలందరూ నన్ను ఎంత కావాలనుకున్నారు కదా, సరే అని చెప్పేసి చక్కగా అలంకరించుకున్నాడు. సో ఇవన్నీ కూడా చూసుకొని చక్కగా అలంకరించుకొని సరే ఇంకా నృత్యం చేయడానికి అన్నట్టు వస్తాడనమాట. అది ఆయన. సో శరత్ పూర్ణిమ నాటి రాత్రి మనోహరమగున రాసనృత్యాన్ని తగిన సమయం అని ఆయన భావించెను. సో కృష్ణుడు తమ భర్త కావాలని గోపికల వాంఛ ఆ విధంగా నెరవేరెను. అతడి భర్త కాకపోయినప్పటికీ కూడా మానసికంగా అతనే భర్త అని వీళ్ళందరూ అనుకున్నారు కాబట్టి అలా నెరవేరుద్దాము వాళ్ళ యొక్క వాంఛని అని ఆ రాసలీల అనేది ఏర్పాటు చేస్తాడు. ఆ సందర్భంగా ఏమైంది, భగవాసవి అని పదములు ప్రయోగింప అనగా కృష్ణుడు దేవాది దేవుడైనను అని అర్థము. పూర్ణుడు గనుక ఆయనకు తీసుకోవాల్సిన వాంఛలు ఏమీ లేవు. సో కృష్ణుణ్ణి పూర్ణ పురుషోత్తముడు అని అంటాడు. ఆయనకి వాంఛ ఉంటుందా గోపికలతో ఇలా డాన్స్ చేయాలి అలా? ఉండదు. కాకపోతే గోపికలకి ఆ కోరిక ఉంది కాబట్టి గోపికలకి సంతోష పెట్టడం కోసం ఆయన అది చేద్దాము అని అనుకుంటాడు. ఆయన పరిపూర్ణుడు, ఆయనకి ఈ కోరిక ఆ కోరిక తీర్చుకోవాల్సిన అవసరం ఆయనకి ఏదీ లేదు. ఆయనకి వాంఛలేమీ లేవు. అయినను గోపికల సాహచర్యం ఆయన అనుభవించదలచెను. సో అతనికి కోరికలు లేకపోయినా వాళ్ళ యొక్క సహచర్యం, వాళ్ళెంత వేచుకుని కాసుకుని 1 year కోసం ఉంటారు కాబట్టి నేను వాళ్ళని సంతోషపెడతాను అని అనుకుంటున్నారు అన్నమాట. సో ఇక్కడ సామాన్య యువతి యుగలు అని చెప్తున్నారు. సామాన్య యువతి యుగలు చేయి నృత్యము కాదని భగవన్ అపి అనే మాటలు సూచించినవి. శ్రీమద్ భాగవతంన ప్రయోగింపబడిన ప్రత్యేక పదము యోగమాయాముపాశ్రిత అనున్నది. గోపికలతో కలిసి కృష్ణుడు చేసిన నృత్యము యోగమాయ వేదిక పైననే కానీ మహామాయ వేదిక పైన కాదని దీని భావము. మహామాయ అంటే ఏంటి? ఇందాక మాతాజీ చెప్పినట్లు తామస గుణం అన్నమాట.
నీ శరీరం బాగుంది, నువ్వు స్లిమ్గా చక్కగా ఉన్నావు, పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నావు, దానికోసం ఆకాంక్షించి ఒక పురుషుడు ఆమెతో నృత్యం చేయడం అన్నమాట. అది దాన్ని మహామాయ అంట. మహామాయ మనని ఆవరించకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. కానీ రాసనృత్యము అది ఒక యోగమాయ, అంటే అది పూర్తిగా ఆధ్యాత్మికము అని చెప్పటం అన్నమాట. సో భౌతిక ప్రపంచంలో యువతీ యువకుల నృత్యం మహామాయా సామ్రాజ్యం లేక బాహ్యశక్తి ప్రపంచమున జరుగును. కానీ గోపికలతో కృష్ణుడు రాసలీల యోగమాయ వేదికపై జరిగింది. యోగమాయ మహామాయ వేదికల మధ్య గల వ్యత్యాసమును చైతన్య చరితామృతం నందు బంగారు ఇనుమ మధ్య గల భేదంతో పోల్చబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బంగారం ముద్ద తీసుకున్నాము, ఒక పక్క ఇనుప ముద్ద తీసుకున్నాము. మనం రెండు కూడా మ్యాగ్నెట్ కి అతికిస్తే ఏది అతుక్కుంటది? మ్యాగ్నెట్ తెలుసా మీకు? ఇనుము ఇనుము మ్యాగ్నెట్ కి అతుక్కుంటది, కానీ బంగారం అతుక్కోదు. అవునా? సో ఈ రెండు కూడా లోహాలే, రెండు కూడా దే ఆర్ బోత్ ఆర్ మెటల్స్. కానీ అది దానిలో ఉండే వ్యత్యాసం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ నృత్యాలు, రెండు నృత్యాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో బాహ్యంగా యోగమాయ, మహామాయ. ఈ రెండిట్లో కూడా ఇలాంటి వ్యత్యాసమే ఉంటుంది. ఎప్పుడైనా కానీ సాధారణ యువతి యువకులతో కంపేర్ చేయకూడదు. ఎప్పుడైనా మనము ఇది ఇలా చూడకూడదు అని చెప్తున్నారు. వైష్ణవోత్తములు కృష్ణ ప్రేమకు కామోద్రేకానికి మధ్య గల భేదం తెలిసిన వాళ్ళు కనుక ఆ వ్యత్యాసం వారు గ్రహింపగలిగితిరి. ఇప్పుడు రాసలీల జరిగిన చోటు బృందావనంలో నిధివన్ అని అంటారు. ఇప్పటికీ కూడా వచ్చి రాసలీల చేసి వెళ్తూ ఉంటాడంట కృష్ణుడు. సో రాత్రి పూట వాళ్ళు అలంకరించిన పువ్వులు, బట్టలు, ఏమున్నా అలంకరణ వస్తువులు, గాజు ఇవన్నీ కూడా నృత్యం చేసేటప్పుడు ఏవైతే జారిపోతాయో, పడిపోతాయో అవన్నీ అట్లే ఉంటాయి. మరుసటి రోజు ప్రొద్దున తెలుస్తుంది వాళ్ళు వచ్చి నృత్యం చేశారు అని చెప్తూ ఉంటారు. సో నిధి వన్ అనేది ఇప్పుడు దృష్టి, మన చక్షువులకి అంత అదృష్టం లేదు, మన కళ్ళకి అంత. అంటే లోపల ఎంత ప్యూర్గా ఉండాలంటే ప్యూర్ ఆత్మ అన్నమాట, శుద్ధ ఆత్మ. అటువంటి వాళ్ళే అది చూడగలరు. సో అందుకని మామూలు వాళ్ళకి అక్కడ ప్రవేశమే లేదు నిధివన్లో రాత్రిపూట. కాకపోతే ఎవరైనా దాచుకుని చూడాలి అన్న ఆతృత చూపించినట్లయితే వాళ్ళ కళ్ళు పోతాయి అని చెప్తూ ఉంటారన్నమాట. సో అలా మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకొని చూసుకోకూడదు అనమాట. రాసలీల చేసినప్పుడు ఆ యొక్క పటాలు మీరు ఆలయాల్లో చూసి ఉంటారు. ప్రతి ఒక్క గోపికతోని కృష్ణుడు ఉంటాడు. ఓకే, మరి ఇప్పుడు హీరో ఒక్కొక్కసారి ఒక్కొక్క హీరోయిన్తో ఆడుతూ ఉంటాడు, కానీ అన్ని హీరోయిన్ల దగ్గర ఒకడే. అంటే ఫోటోగ్రాఫిక్ ట్రిక్ చేస్తే చేస్తారేమో కానీ అది సామాన్యము కాదు మన మానవ జన్మలో. సో అసాధారణం అన్నమాట, పూర్తిగా అసాధారణం అని చెప్పొచ్చు. సో ఆధ్యాత్మిక కర్మలన్నీ కూడా అది. సో ఇలా ఏంటి అంటే ఈ వేదిక మీద ఆయనను ఇంద్రియ సంతృప్తి అంశం ఉన్నది. ఇక్కడ కృష్ణరాజు కవిరాజ గోస్వామి అని ఆయన గురించి చెప్పారు. ఏంటి అంటే చైతన్య చరితామృతం రచించిన కృష్ణదాస కవిరాజ గోస్వామి కామోద్రేకం అనున్నది ఇంద్రియ సుఖవాంఛయని, కృష్ణుని విషయంన తప్ప ఇతరమైన ప్రేమ అనున్నది ఇంద్రియ వాంఛయ అని వివరించి ఉన్నాడు. సో ఇక్కడ మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో ప్రేమలో పడ్డారు అంటే అది ఇంద్రియ వాంఛ గురించి ఉంటుంది. పూర్వం ఆ సంవత్సరాలలో అప్పుడు సత్వగుణంలోనే ఉండేవాళ్ళు వాళ్ళు. అందుచేతే చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినా వాళ్ళు భౌతికంగా నీ దేహం ఇలా ఉంది, నీ దేహం ఇలా ఉంది అని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు. అందరూ గోపికలు కూడా రాధారాణికి ఉన్నంత అందము వాళ్ళకు ఉంటుంది అన్నమాట. మనం మాయాపూర్ చిత్రం చూసినట్లయితే అష్టసఖిలతోని కృష్ణుడు ఉంటారు, ఇటు నలుగురు అటు నలుగురు, మధ్యలో రాధారాణి. ఎవరు రాధారాణి అని గుర్తే అంటే వేషధారణలో అన్ని మనకి కృష్ణుడి పక్కన ఉన్నది రాధారాణి. బట్ ఒక్కరిని మించిన ఒకరికి అందం మనకి ఈ
పుస్తకాలలో వర్ణించడం కానీ మనం చూడడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో కృష్ణుని సంతృప్తి పరచుటకు చేయు పనులన్నీ ఆధ్యాత్మిక కర్మలన్నీ అనబడును. ఏ వేదిక మీదనైనాను ఇంద్రియ సంతృప్తి అంశం ఉంది. ఆధ్యాత్మిక వేదిక మీద ఇంద్రియ సంతృప్తి దేవాది దేవుడు కృష్ణుని కొరకు భౌతిక స్థాయిలో వ్యక్తికిని సంబంధించును. ఉదాహరణకి భౌతిక స్థాయిలో ఒక సేవకుడు యజమానిని సేవించినప్పుడు తన యజమానిని సంతృప్తి పరచుటకే కాక తన ఇంద్రియ తృప్తి కొరకు సేవించుచున్నాడు. ఇక్కడ మీకు ఈ పాయింట్ అర్థమైందా? మన దగ్గర మనకు సేవకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఈ కృష్ణ కాన్షియస్లో మనం ఏదైనా సేవ చేస్తే దానికి జీతభత్యాలు అవన్నీ మనం పెద్దగా ఆలోచించాం. కానీ జీతం తీసుకుని పనిచేసే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. కానీ ఒక యజమాని దగ్గర ఒక సేవకుడు సేవించుచున్నప్పుడు ఆయన ఇంద్రతృప్తి అంటే జీతభత్యం అడుగుతాడు కదా, ఇవి కావాలి అవి కావాలి అనేది. జీతం ఇచ్చిన మానే ఒకవేళ నేను జీతం ఇవ్వలేనురా, నా దగ్గర డబ్బులు లేవు అంటే అతని కంటిన్యూ చేస్తాడా? సేవ మానేస్తాడా? సరే కృష్ణ మానేస్తాడు. మానేసింది కాకుండా నాకు ఇప్పుడు తిండికి లేదు, డబ్బులు మీరు ముందే చెప్పాల్సింది కదా అని పెద్దగా కొట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు చేసినా అది టెంపరీ లైఫ్ కాబట్టి. ఓకే, సో ఆధ్యాత్మిక వేదిక అండ్ భౌతిక వేదికలు రెండు చాలా డిఫరెంట్ అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక వేదిక పైన పరిజనుడు ఎట్టి వేతనం లేకనే కృష్ణుణ్ణి సేవించును. సో ఇవన్నీ కూడా ఇక్కడ రాస్తున్నారు. మనం ఆధ్యాత్మిక లోకంకి ఎప్పుడు వెళ్తాము అది మనకు తెలియదు. అందుచేత ఇక్కడ కృష్ణ కాన్షియస్లో ఉన్నప్పుడే మనం చక్కగా సేవ చేయడం మొదలు పెడితే గనుక మనకి అలవాటు అయిపోతుంది. సేవకులు ఎవరు, కృష్ణుడు ఎవరు, అప్పుడు కృష్ణుడికి మనం దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కృష్ణుడు 8 ఏళ్ళ ప్రాయంలోనే గోపికలతో రాసలీల నృత్యము ఆనందించాడు. ఆ సమయమున పలువురు గోపికలు వివాహితలు, ఇప్పుడు నేను చెప్పా కదా. సో ఇక్కడ వివాహితులు అయినప్పటికీ కూడా కృష్ణుడితో వెళ్ళి డాన్సులు చేశారు. సో భారతదేశంలో బాల్యంలోనే వివాహం చేయిచుండేది. బాలికలు తమ 12వ ఏటనే శిశువులను జన్మ ఇచ్చిన సంఘటనలు కూడా చాలా కలవు. సో ఈ పరిస్థితిలో కృష్ణుని భర్తగా కోరిన గోపికలందరూ అది వరకే వివాహితలు అయినను కృష్ణుడు తమ భర్త కావాలనని వారు కోరిరి కనుక కృష్ణుడు ఎడల వారి వైఖరి, అందువలన గోపికలతో కృష్ణుని ప్రేమ పరకీయ రసమని వ్యవహరించబడుచున్నది. వివాహితుడు గాని వివాహిత గాని మరొక భార్యను భర్తను వాంఛించుట పరకీయ రసం అనబడును. ఇక్కడ ఇది చాలా కష్టం అండి అర్థం చేసుకోవడము. అందుకని 10వ క్యాంటో అసలు అర్థం కాదని చెప్తారు. పరకీయ రసం అంటే ఏమంటున్నారు? భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, భర్త వేరే అమ్మాయితోని అవివాహితురాలు, మళ్ళీ భార్య కూడా వేరే, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాకుండా వేరే వాళ్ళతోని కావాలి అనుకోవడమే పరకీయము అని చెప్తున్నారు. కానీ భౌతికంగా పరకీయం అనేది ఉండదు. పరకీయం, పర అంటే భగవంతుడే అన్నమాట. సో భగవంతుడితోని వాళ్ళు ఆలోచించవచ్చు కృష్ణుడే నా భర్త అని. కానీ వేరే భౌతిక లోకంలో ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. అందుచేత ఇది పరకీయ రస అనబడును. ఈ పరకీయ రసం అని ప్రేమ ఉన్నట్లయితే కృష్ణుడి మీద, ఒక వివాహితకు ప్రేమ ఉన్నట్లయితే పరకీయ రస అనబడును అని చెప్తున్నాడు అన్నమాట. సో కృష్ణుడు పరమ భోక్త, ఆయనే ప్రతి వారికి భర్త. గోపికలు ఆయనను తమ భర్తగా కోరిరి, కానీ గోపికలు అందరినీ ఆయన వివాహమాడుట అసంభవం కాదు. కాబట్టి కృష్ణుణ్ణి పరమపతిగా అంగీకరించు సహజ వైఖరి వారిలో ఉన్నందున కృష్ణ గోపికల మధ్య గల సంబంధము పరకీయ రసంగా వ్యవహరించుచున్నది. ఈ పరకీయ శృంగారం ఆధ్యాత్మిక ఆకాశం నందలి గోలోక బృందావనంన శాశ్వతంగా ఉన్నది. భౌతిక ప్రపంచంన పరకీయ శృంగారం అనబడి వాంఛతో కూడిన మదోన్మత్త ఆధ్యాత్మిక ఆకాశం సంభవం కాదు.
భౌతిక ప్రపంచం పరకీయ శృంగారము హేయమైనది. ఇందుకు భిన్నంగా ఆధ్యాత్మిక ప్రపంచం కృష్ణ గోపికల సంబంధము శ్రేష్టమైన సంబంధంగా గ్రహించబడుచున్నది. కృష్ణునితో ఏర్పరచుకోవాల్సిన ఇతర సంబంధములు ఎన్నో గలవు. సైన్య సేవక సంబంధము, మిత్ర సంబంధము, పుత్ర సంబంధము, పితృ సంబంధము, ప్రేయసీ సంబంధము, ఇలా ఈ రసము అన్నింటికన్నను పరకీయ రసము అత్యుత్తముగా భావింపబడుతున్నది. సో అన్నిటికంటే ఉత్తమైన రసము. ఈ రసాల గురించి మనం చదువుకున్నాం కదా, వాత్సల్య రసము, సఖీ రసము. అవునా? ఏమైనా గుర్తొస్తున్నాయా? ఎస్ మాతాజీ. చెప్పండి వరుసగా, ఒక్కొక్కటి చెప్పండి, ట్రై చేయండి. దాస్య రసము మాతాజీ. దాస్య రసము ఉదాహరణ చెప్పండి. హనుమంతుడు, లక్ష్మీదేవి అని కూడా అనుకోవచ్చు. దాస్య భావంతో భగవంతుడికి సేవ చేయటం అన్నమాట. నెక్స్ట్ సాఖ్యరసము యాజ్ ఎ ఫ్రెండ్ అన్నమాట. సాఖ్యరసము అర్జునుడు, కృష్ణుడు. నెక్స్ట్ వాత్సల్య రసము. వెరీ గుడ్. వాత్సల్య రసము తల్లి ప్రేమ. మనము కృష్ణుడిని చిన్న బంగారు బాబులాగా అనుకొని కూడా ప్రేమించవచ్చు. అది వాత్సల్య రసం. నెక్స్ట్ మాధుర్య రసం రాధాకృష్ణుడి. మాధుర్య రసం ఏంటి అంటే ఈవెన్ నౌ యంగ్స్టర్స్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ కృష్ణ. అది జరగచ్చు, కానీ అది పరకీయ భావం అవ్వాలి అన్నమాట. నేను ఇంకా పెళ్లి చేసుకోను, నా కృష్ణుడే భర్త, అవన్నీ కుదరవు. ఆధ్యాత్మిక లోకంలో గోపికలకి మాత్రమే అది ఉన్నది. దాన్నే పరకీయ రసం అని అంటారనమాట. సో మాధుర్య రసం అది. నెక్స్ట్ శాంతరసం. ఓకే, శాంతంగా బుద్ధుడిని ఉదాహరణగా ఇస్తూ ఉంటాడు. సో ఇలా రకరకాలుగా సంబంధం కృష్ణుడితో ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఒక తండ్రిలాగా నీవే దేవాది దేవుడు, అందరికీ నీవే తండ్రివి అని పెట్టుకోవచ్చు. మిత్రులాగా చూడొచ్చు, ప్రేయసులాగా చూడొచ్చు. అలా రకరకాలుగా పెట్టుకోవచ్చు. కానీ అన్నిటికంటే పరకీయ రసమే అత్యుత్తమం, హయ్యెస్ట్ అని భావింపబడింది. దేంట్లో? వేదాలలో. ఓకే, భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచంకి ఒక వికృత ప్రతిబింబము, అంటే జస్ట్ ఆపోజిట్ అన్నమాట. సో భౌతిక ప్రపంచంలో ఆడ మగ ఇద్దరు, అసలు మన కృష్ణ కాన్షియస్ చూడండి, హాల్స్ డిఫరెంట్ ఉంటాయి. గర్ల్స్కి వేరే సైడ్ ఉంటుంది, వీళ్ళకి వేరే సైడ్ ఉంటుంది. అంటే బాహ్యంగా ఈవెన్ టచ్ అయినా ఏమైనా భావం కలగొచ్చు అని చెప్పేసి వేరువేరుగా, అంటే కృష్ణుణ్ణి మనం దగ్గర కావచ్చు, కానీ ఈ భౌతిక ప్రపంచము మనకి ఆ పైన ఉండేది అంతా కూడా చాలా వికృతంగా, అంటే ఆపోజిట్గా చూపిస్తూ ఉంటుందంట. ఇది తాటాకము నీటిలో గట్టు మీద చెట్టు ప్రతిబింబం వంటిది. సో ఇక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువు గట్టు మీద పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా మనం ప్రతిబింబం చూసినట్లయితే ఎలా ఉంటది, మనకి వేళ్ళు కనిపించవు కదా, కొమ్మలు తల క్రిందులుగా కనిపిస్తుంది. దీనికి ఒక స్టోరీ కూడా మనం చెప్పుకున్నాం కదా. ఆ చెట్టు మీద ఒక బంగారు గొలుసు వేలాడుతూ ఉందంట. సో ఒకడు ఏం చేశాడు, నీళ్ళల్లో ప్రతిబింబం చూసి ఆ నీళ్ళల్లో దూకి దాన్ని ఆ గొలుసు పట్టుకోవడానికి చూస్తూ ఉన్నాడంట, ఆ నెక్లెస్ ని. అప్పుడు అది దొరుకుద్దా? దొరకదు. ఎప్పుడైతే దిగుతాడో ఆ నీళ్ళన్నీ చెల్లా చెదురు అయిపోయి ఆ ప్రతిబింబం ఎక్కడుంది తెలియదు, ఆ గొలుసు ఎక్కడుంది కనిపించదు. అట్లా చాలా ప్రయత్నం చేసి చేసి అలసిపోయి గట్టు మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ పక్కనున్నోడు చెప్పాడంట, ఒరే నువ్వు ప్రతిబింబం చూస్తున్నావురా, నీకు కావలసిన గొలుసు కాగో చెట్టు పైన ఉంది చూడు, అసలు నేరుగా చెట్టు ఎక్కితే నీకు అది దొరుకుతుంది అని చెప్తాడంట. అలా మనకి ఈ మన మనస్సు కూడా అన్ని ఆపోజిటే చెప్పుద్ది అనమాట. నువ్వు ఇది చెయ్యి అంటే, లేదు నేను ఇది చెయ్యను, వేరేదే చేస్తాను అని చెప్పేసి. సో అలా ప్రతిబింబము చెట్టు యొక్క ప్రతిబింబం లాంటిదంట. యా ప్రతిబింబం మన చెట్టు పైన చిట్ట చివరి భాగము అట్టడుగు భాగమున కనిపించును. సో పైన ఉండే చిట్ట చివరి కొమ్మ మీద ఒక పక్షులు ఉన్నాయి అనుకోండి, అవన్నీ కింద ఎక్కడో నీటిలో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది ప్రతిబింబంలో. అదే విధంగా పరకీయ శృంగార రసం ఈ భౌతిక ప్రపంచంలో నృత్యస్థము గా ప్రతిబింబించినప్పుడు హేయమగును.
అందువలన ప్రజలు గోపికలతో కృష్ణుని రాసనృత్యంను తమ జీవితంలో అనుకరించినప్పుడు దివ్యమైన పరకీయ శృంగార రసపుదేయమును వ్యత్యాసమును అగు ప్రతిబింబము అనుభవింతురు. దివ్య పరకీవ శృంగార రసము ఈ భౌతిక ప్రపంచమును అనుభవించట సంభవము కాదు. పరకీయ శృంగార రసము ఎవరును స్వప్నం నందు గాని ఊహానందు గాని అనుకరించరాదని శ్రీమద్ భాగవతమున చెప్పబడింది. అట్లు అనుకరించినచో వారు ప్రాణాపాయకరమగునని విశేషమును సేవించినట్లే. సో ఇది ఇక్కడ వరకు మనము చెప్పుకున్నాము. రేపు మనం కంటిన్యూ చేద్దాం. మిగతాది కొంచెం పెద్దగా ఉంది. సో మనం ఒక్కొక్క పేజ్ మనం చక్కగా చదువుకుంటే చాలా బాగుంటుంది అని కొంచెం స్లోగానే చెప్పుకుందాము. సో ఈ లాస్ట్ పారాగ్రాఫ్ తాజ్మహల్ గురించి చెప్పాడు. ఏంటి అంటే, మీరు ఎవరైనా తాజ్మహల్ చూసారా? ఢిల్లీలో ఉంది తాజ్మహల్. చూసాం మాతాజీ. ఆగ్రా చూసాము, ఆగ్రాలో ఉంది. రాతితోని కట్టి ఉంది. ఏదో ఒక నది మీద ఉంటది కదా, చుట్టూ ఏదో ఒక నది ఉంటది. ఏంటది? యమునా నది. అయితే ఆ ప్రతిబింబం కనిపిస్తుంటుంది అక్కడ. కనిపిస్తుందా? అవునండి, లోపల నీడ కనిపిస్తుంది నీళ్ళలో. సో దాని గురించి ఇక్కడ వర్ణించేది ఏంటి అంటే, పరమభోక్త్యాగు శ్రీకృష్ణుడు శరదృతువు పూర్ణిమ నాడు గోపికల సాచర్యాన్ని అనుభవించదలిచినప్పుడు ఆ సమయమునని నక్షత్రములకు రాజగు చంద్రుడు తన ఆహ్లాదకరమైన లక్షణములను ప్రదర్శించుచు ఆకాశాన్ని ఉదయించెను. శరదృతువు పూర్ణిమ రాత్రి సంవత్సరములలో అత్యంత సుందరమగు రాత్రి. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమందు ఆగ్రా నగరంలో తాజ్మహల్ అని గొప్ప స్మారక సమాధి గలదు. ఇది ఉత్తమోత్తమమగు చలవరాతితో నిర్మింపబడిన. శరదృతువు పూర్ణిమ నాడు ఈ సమాధిపై చంద్రుని ప్రతిబింబల సౌందర్యమును చూచుటకు పలువురు విదేశీయులు పోచుందురు. నీటికి శారద పూర్ణిమ సౌందర్యము ఆస్వాదించబడుతున్నది. సో తూర్పున పూర్ణ చంద్రుడు ఉదయించగానే ప్రతి వస్తువునకు ఎర్రని రంగు ఆవహించును. చంద్రోదయంతో ఆకాశమంతయు కుంకుమతో అది అలదినట్లు సుదీర్ఘకాలం ప్రవాసం నుండి తిరిగి వచ్చి భర్త భార్య ముఖం ఎర్రని కుంకుమతో అలంకరించును. అట్లే సుదీర్ఘకాలం ప్రతీక్షించు ఈ శరత్చంద్రుడు తూర్పు దిక్కు ముఖమునకు ఎర్రని రంగుతో అలంకరించెను. సో ఇక్కడ శరదృతువు గురించి కొంత చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ అనువాదం చేసి రాసినప్పుడు కొంచెం మనకి చెప్పారనమాట. ఏంటి అంటే, ఈ కలియుగంలో కూడా ఆ శరద్ పూర్ణిమని ఎలా ఆనందిస్తారో, తాజ్మహల్ మీద చల్లని వెన్నెల రాత్రి పడినప్పుడు ఆ మార్బుల్ అనేది చక్కగా మెరుస్తూ ఉంటుందంట. అయితే ఆ అందాన్ని చూడడానికి ఇప్పుడు కూడా తండోపతండాలుగా ఆ రోజు అక్కడ ఉండి చూడాలి అని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. విదేశీయులు కూడా ఆ సౌందర్యాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. అంటే శరత్ పూర్ణిమ యొక్క సౌందర్యము అటువంటిది అని ఇక్కడ వర్ణించడం జరిగింది. అటువంటి మంచి వాతావరణం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. ఇష్టమైతే ఏదైనా ఇష్టమైతే ఇష్టమైన వాళ్ళతో పంచుకోవాలి అనిపిస్తుంది కదా. అదే విధంగా గోపికల్ని చాలా ఇష్టపడ్డాడు కాబట్టి వాళ్ళ యొక్క ప్రేమ ఎటువంటిది? నిస్వార్థమైన ప్రేమ కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసానికి ప్రేమకి భగవంతుడు వాళ్ళతో రాసలీల చేసి వాళ్ళని కొంత సంతోషపెట్టాలి అని ఆలోచించాడు. కాబట్టి ఈ శరత్ పూర్ణిమని చూస్ చేసుకుని ఆ రోజు రాస నృత్యము లీల చేస్తారనమాట. సో అంతా చేసిన తర్వాత మళ్ళా ఒక అమ్మాయి మన ఇంట్లో ఏ విధంగా ప్రవర్తించాలి, అత్తమామ ఇంట్లో ఏ విధంగా ప్రవర్తించాలని చాలా చక్కగా చెప్పాడండి కృష్ణుడు. సో అవన్నీ కూడా మనం చదువుకోవడానికి రేపటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. Hare Krishna. Mataji's and Prabhuji's, thank you so much for joining. And thank you Nagalila Mataji for enlightening such a wonderful topic.